TAVR విధానంలో కాల్షియం స్కోర్ యూజువల్గా డెఫినెట్ స్కోర్ అంటూ ఏమి ఉండదండి. యూజువల్గా క్యాల్సిఫైడ్ వాల్స్ హెవీ కాల్షియం, మామూలుగా అనీవెన్ కాల్షియం. అనీవెన్ కాల్షియం ఈజ్ రిలేటివ్ రిస్క్ ఫ్యాక్టర్. కాల్షియం ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, దానికి ఏమి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కానీ అనీవెన్ కాల్షియం ఉండడము, బైకస్పిడ్ ఐటిక్ వాల్వ్, షార్ట్ యాన్యులస్ సైజ్ తక్కువ ఉండడం, లెస్ దాన్ 18 millimeters, ప్లస్ ఆర్చ్ అనామలీస్ ఏదన్నా ఉన్నప్పుడు హారిజాంటల్ అయోటా కానీ, హెవీలీ క్యాల్సిఫైడ్ అయోటా ఉన్నా కూడా, ఇవన్నీ టార్చువస్ అయోటా ఉన్నా కూడా ఎక్కువ ఏజ్ గ్రూపుల్లో అంటే మోర్ దాన్ 80 years ఉన్న వాళ్ళకి ఇట్లాంటివన్నీ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అటువంటి వాళ్ళల్లో యూజువల్గా పెరియాపరేటివ్ మార్బిడిటీ ఎక్కువ ఉండడానికి, ఎస్పెషల్లీ కంప్లీట్ హార్ట్ బ్లాక్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ప్లస్ కొద్ది మందిలో వాల్వ్ రప్చర్ కావడానికి, యానలస్ రప్చర్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అటువంటి వాళ్ళల్లో వీ షుడ్ బి కేర్ఫుల్ అనమాట ఇన్ చూసింగ్ ద పేషెంట్. అటువంటి వాళ్ళల్లో యూజువల్గా ఏంటంటే సర్జికల్ అవుట్కమ్స్ బాగుంటాయి TAVR విధానం కంటే. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.